మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఒక్కొక్కరు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. రాజస్థాన్కు చెందిన మిస్ ఇండియా నందిని గుప్తా నగరానికి వచ్చారు. ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశం తరపున పాల్గొంటున్నారు. నందిని గుప్తాకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. మిస్ మెక్సికో మెర్లీ లీకి ప్రభుత్వం తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? నిర్వహణ వల్ల వచ్చే లాభం ఏంటి? ఈ పోటీలు తెలంగాణకు ఆదాయ వనరుగా మారబోతున్నాయా? హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? నిపుణులు ఏం చెబుతున్నారు? అందాల పోటీలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ పోటీలను నిర్వహించడానికి, ఆ బ్రాండ్ సొంతం చేసుకోవడానికి అన్ని దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈసారి కూడా ఆ పోటీలను నిర్వహించేందుకు చాలా దేశాలు పోటీ పడినా ఈసారి ఆ అవకాశాన్ని హైదరాబాద్ సాధించింది. ఇప్పుడు అన్ని దేశాల చూపు హైదరాబాద్ వైపే ఉంది. ఆ ఆసక్తిని రాష్ట్రానికి అనుకూలంగా మలచాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకే మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చే దిశగా ఒక ముందడుగు కాబోతున్నాయి. 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ ముత్యాల నగరంగా, వజ్రాల నగరంగా, ప్రేమ నగరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో భాగ్యనగరం ఇకపై అందాల నగరంగా కూడా అంతర్జాతీయంగా మరో గుర్తింపు పొందే అవకాశం ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. ఈ క్రమంలోనే ఐటీ, ఫార్మాస్యూటికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకువెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయమని వివిధ రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అందాల పోటీలు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరిగినా వాటిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పోటీల నిర్వహణపై పలు సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ పోటీల ద్వారా హైదరాబాద్ రూపురేఖలు, బ్రాండ్ ఇమేజ్ ఓ రేంజ్ కు చేరుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. విశ్వనగరంగా ఎదగాలని భావిస్తున్న హైదరాబాద్ కు మిస్ వరల్డ్ ఈవెంట్ ఖచ్చితంగా బోనస్ అవుతుందంటున్నారు. ఈ ఈవెంట్ ద్వారా భారీ స్థాయిలో టూరిజం, హోటల్ పరిశ్రమ, వాణిజ్య కార్యకలాపాలు లాభపడతాయంటున్నారు. హైదరాబాద్ లో ఈ పోటీలు జరగడం వల్ల అంతర్జాతీయ ఫోకస్ లభిస్తుంది. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు వస్తారు. హోటల్ పరిశ్రమ కళకళలాడుతోంది. రవాణా రంగానికి మేలు జరుగుతుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై ప్రపంచ దేశాల ఫోకస్ పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో టూరిజం రంగం మరింతగా దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కు బ్రాండింగ్ పెరిగి భవిష్యత్తులో మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించేందుకు లండన్, పారిస్, న్యూయార్క్ లాంటి నగరాలు ముందుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ స్థాయికి ఎదిగేందుకు అవకాశం లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న దాదాపు 3000 మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు వస్తున్నారు. కేవలం పోటీల వివరాలనే కాకుండా ఆతిథ్యం ఇస్తున్న నగర విశేషాలను కూడా వారు ప్రపంచం ముందుంచనున్నారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ఐటీలో హైదరాబాద్ పురోగతి, స్థానికంగా ఉన్న మౌలిక వసతులు, ఇలా అన్ని వివరాలను ప్రచారం చేస్తారు. దీంతో హైదరాబాద్ అంటే పర్యాటకుల్లో కొత్త ఆసక్తి పెరిగి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలకు ఈ పోటీలు ప్లస్ కాబోతున్నాయి. ఫ్యాషన్, సినిమా, మీడియా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ పోటీలు ఒక వేదిక కానున్నాయి. హైదరాబాద్ ఫ్యాషన్, స్టైలింగ్ యావత్ ప్రపంచానికి పరిచయం కానుంది. ఇక ప్రపంచ స్థాయి అందాల పోటీలలో తెలుగు మహిళలకు సరైన ప్రోత్సాహం కావాలంటే ఇలాంటి వేదికలు చాలా అవసరం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి 2 పోటీదారులు మాత్రమే 72వ మిస్ వరల్డ్ ఎడిషన్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో అందాల పోటీలతో వీరి సంఖ్య అమాంతం పెరుగుతుంది అనడంలో
ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు. ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో జరిగినప్పుడు మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అట్మాస్ఫియర్స్ని తీసుకోవటం జరుగుతుంటుంది. ఇప్పుడు ప్రపంచ మీడియా మొత్తం హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది. దీన్ని బట్టి మన తెలుగు రాష్ట్రాలు కూడా కల్చర్కి, సాంస్కృతి సంప్రదాయాలకి పెట్టినిల్లుగా ఉంటుంది. మన సంస్కృతి విచ్ఛిన్నం అవుతుంది, మన సంస్కృతి ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా విలాసవంతంగా ఇప్పుడు మనకి ఐటీలో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తుంది. మోడలింగ్ రంగంలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ అనేది హైదరాబాద్, తెలంగాణలో పెట్టడం వల్ల అమ్మాయిలు కూడా ఆసక్తి చూపించవచ్చు. వాళ్ళ కళలని నిజం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ మంది మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా దొరకవచ్చు. ఇంకా ఎక్కువ మంది ఇండియాని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్లుగా ప్రతి విషయానికి మంచి చెడు రెండు ఉంటాయి. అయితే మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది మన విచక్షణపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల చేతి వృత్తులు, హస్తకళలు, స్థానిక వంటలు, వస్త్రాలు, కళారూపాలు, సాహిత్యం, సంగీతం, లలిత కళలు సహా తెలంగాణకు మాత్రమే సొంతమైన ఎన్నో ప్రత్యేకతలు, సాంస్కృతిక విశేషాలు ప్రపంచానికి పరిచయం అవుతాయి. బ్యూటీ విత్ పర్పస్ అనే లక్ష్యంతో హైదరాబాద్ లో జరగబోయే ఈ పోటీలు గతంలో కన్నా మరింత నాణ్యతతో, సాంస్కృతిక వైవిధ్యతతో, శారీరక సౌందర్యంతో, అంతః సౌందర్యాన్ని కూడా ప్రదర్శించే విధంగా రూపొంది తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ సౌందర్య చిత్రపటంలో ప్రత్యేకంగా నిలుపుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.